అన్నా అమీర్పేట్ పోవాలి, ఎంత ఇయ్యమంటావు? ఓ 200 ఇయ్యమ్మా. అన్నా షేరింగ్ అయితే 30 రూపాయలనే పోతగా అన్నా. బస్ ఎక్కక్క ఉత్తగానే పోవచ్చు. ఇప్పటికే గిరాయికి లేక ఆటో కిస్తీలకే వెళ్తలేవు రాయ్య అంటే బేరం ఆడుతుంది బేరం. ఇగో గిట్లుంటది ఆటో అన్నల్ని మందలిస్తే. ఎవ్వలైనా 4 రూపాయలు వస్తాయంటేనే వస్తారు. ఛార్జీల కాడ అస్సలు దగ్గరు. పొద్దంతా తిప్పితే ఓ 1000 రూపాయలు మిగులితే అదే మా భాగ్యం. మరి ఇక కొసిరి కొసిరి అడిగితే వస్తారా? కానీ గిటి చూడుర్రిగా. చలో పొద్దుగాలనే ఆటో దుడిచి చాలు చేసి అడ్డా మీదకొచ్చిండు. అమ్మలక్కలు బగ్గనే ఎక్కుతున్నారంటే ఇక పరతలు పడ్డట్టే అనుకునేరు. షాన్ అంటే షాన తక్కువే వచ్చేది. ఒక్కొక్క పరి ఏం రావు సూతా. హాగో ఆటో తిప్పుతూనే ఉండే ఏం రాకపోవడేంది అంటారా? గర్భిణీలు దివ్యాంగులు అందులు ఎక్కిండ్రంటే ఏ కానా తీసుకోడు. మరి అన్న పెద్ద మనుషులు నడుచుకుంటూ పోతున్నట్టు కానొస్తే చాలు ఎక్కించుకొని పోతాడు. పైసలు ఇయ్యబోయినా తీసుకోడు. ఏ తొవ్వెంట పోతుంటే తీసుకుపోతాడేమో అనుకునేరు. ఒక్క ఫోన్ కొడితే అయిపాయే అర్ధమరాత్రి అయినా వచ్చి దవాఖానకు తీసుకుపోతాడు గర్భిణీలను. ఎప్పుడంటే అప్పుడే వాళ్ళు నొప్పులు ఇవి అవి అనంగా ఇక సీతారాంని ఫోన్ చేస్తే అయిపోయి వచ్చి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో చేరించేస్తాడు సార్. ఆపతొచ్చిందంటే అన్నే యాదికొస్తాడంటే చూడుండ్రిగా. నిన్నయాల్టి సంది కాదుల్లో ఉన్నంతలా పేదలకు ఆసరా కావాలని 7 ఏళ్ల కాంచెలి ఉచితంగా సేవ చేస్తున్నాడు. పేరు సీతారాం. ఆదిలాబాద్ జిల్లా తోషంలో ఉంటాడు. వచ్చిన కొద్దిపాటి పైసలతోని ఇల్లెల్ల తీసుకుంటా సమాజానికి ఇంత ఆసరైతుండన్నట్టు. ఇంత చేస్తే నీకేమొస్తుందన్నా అని అడిగితే ఆనందం కోసమే సేవ చేస్తున్నా. సేవ చేసి గర్భిణీ స్త్రీలు ఎవరైతే డెలివరీ కోసము ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి గుడియత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వరకు చేర్పించడం నా ఆశ. ఎందుకంటే వాళ్ళు భూమిపైన వచ్చే ప్రతి పిల్లవాడికి నేను ఆదుకోవాలనే ఆలోచనతోటి ఈ సేవ చేస్తున్నాను. గదన్నట్టు పబ్లిక్ ను ఆదుకున్నా అన్న తుర్తి చాలు అంటున్నాడు. రాత్రిపూట ఫోన్ కొట్టినా ఇప్పుడెవడు పోతాడు అనుకోకుండా వెళ్ళిపోతూనే ఉంటాడట. ఎక్కువ శాతం అయితే ఈ డెలివరీ కొరకు సార్ 3, 3:30, 2 గంటల సమయం 4 వరకే ఎక్కువ ఫోన్లు వస్తుంటాయి. ఆ సమయంలో నేను తప్పకుండా ఈ సేవా కార్యక్రమానికి తప్పకుండా నేను వెళ్తాను సార్. గర్భిణీలు దివ్యాంగులు అందులకు ఎరకయ్యేటట్టు ఇట్లా ఫ్లెక్సీలు కొట్టించి ఆటోకే కాదు ఊర్ల సుత ఆడాడ అంటించిండు. గట్లనే ఎవల కన్నా తక్లీఫ్ వస్తే ఫోన్ కొడతారని. ఇక వేరేళ్ళకి పిలిస్తే డబ్బులు ఇవ్వబడుతుంది సార్. ఎవరు తీసుకెళ్తారు? మా కూలీలు దొరకాయి ఏం లేదు. ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలా? సీతారాంకి డబ్బులు ఇయ్యేది అవసరమే లేదు. పుక్కట్లనే దవాఖానకు తీసుకొస్తుండే వరకు ఆ అక్కలంతా తారీఫ్ చేస్తున్నారు. పైసకు 10 ముళ్ళేసే ఈ జమానాలా ఏ కాన తీసుకోకుండా పేదలకు ఆసరైతున్నవంటే సీతారామన్న నువ్వు సూపర్ అన్నా.